ఎవరికి చేటు చెయ్యనేలా దేవర వేటు కందనేలా మనమే కదమై దిగితే కనులకు కానరాని నీలా కడలికి కాపలింది వేళ విధికే చతురై పెడితే చిరవిలా. సూళ్లూరుపేట పట్టణ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి మరియు ప్రజలందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో మన ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు బలపరిచిన అభ్యర్థి డాక్టర్ నెలవల విజయశ్రీ గారు అఖండ మెజార్టీతో గెలిపించినందుకు పట్టణ ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు వచ్చిన మెజార్టీ 29,000 చిల్లరలో సూళ్లూరుపేట పట్టణంలోనే 9,600 ఓట్లు మెజార్టీ రావు మా అందరికీ కూడా కొండంత బలం ఇచ్చింది. మేము అదేవిధంగా ఎమ్మెల్యే ద్వారా సూళ్లూరుపేట పట్టణాన్ని ఎంతో సుందరంగా ఎన్నో సిమెంట్ రోడ్లు వేయాల్సి ఉన్నాయి. ఇంకా అభివృద్ధి పోయేదానికి మేము ప్రయత్నిస్తాము. తప్పకుండా అభివృద్ధికి మేము ముందుంటాము. ఏ విధమైన కక్ష సాధింపు చర్యలు ఇటువంటివన్నీ కూడా మేము ప్రోత్సహించము. కాబట్టి ఈ సూళ్లూరుపేట అభివృద్ధికి ప్రధాని ముందు నడిచేటట్టుగా మేము కష్టపడి పనిచేస్తాము. మాకందరికి కూడా దిశ నిర్దేశించిన మన నాయకుడు, మా ప్రీతమ నాయకుడు, మేమంటే ఎంతో అభిమానంగా చూసే కొండేపాటి గంగాప్రసాద్ గారు ఈ ఎలక్షన్స్ లో మాకెంతో అండగా ఉండి సూళ్లూరుపేట పట్టణంలో 32 బూతులు కూడా తెలుగుదేశం పార్టీకి అఖండ విజయాన్ని చేకూర్చినందుకు సూళ్లూరుపేట ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మేము ఇంతకన్నా ఎక్కువ మెజార్టీ వచ్చేదానికి మేము అభివృద్ధిని చేసి మేము తిరిగి మళ్ళా ఓట్లు పోయేదానికి సిద్ధంగా ఉంటాము. ఏ విధమైన తప్పు చేసినా ఎవరిని ఉపేక్షించేది లేదు. మా ధ్యేయం అంతా సూళ్లూరుపేట పట్టణ అభివృద్ధి మీద ఆశిస్తామని తెలియజేస్తూ మీరందరూ తెలుగుదేశం పార్టీ గెలిపించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.